ముఖ్యముగా చెప్పవలసిన మాటే మర్చితిని. ఏమిటి? అదేనమ్మా మన ఊళ్ళో పెద్ద సుబ్బారావు గారు లేరు. పోయారా? లేదమ్మా వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు. ఈయన పోయాడా? ఆయన పోలా ఈయన పోలా. ఈయన పోయిన తర్వాత మన ఇద్దరుండి మాత్రం చేసేదే ఉంది. చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మన వీధిన 4-5 మార్లు తిరిగినాడు. ఏమ్మా ఇదారు రోగం వచ్చి మన వీధికి వచ్చాడే అమ్మా? మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికీ ఏ చెప్పు ఆయనకు ఆ చెప్పేనమ్మా. రోగము పుట్టని వాడు జాగ్రత్తగా వినమ్మా. అక్కడ పోతే లక్షలు పోయినట్టు. వలపు రోగము పుట్టని వాడు సానివాడకే రాడు. వచ్చాడే అనుకో. మన ఇంటి వైపు కన్నెత్తి చూడడు. మరి చూస్తాను అట్లు చూచిన వాడు వాడు మన కొంటగునే. అంతేకాదమ్మా అతడు ఈ మధ్య తండ్రి కళల్లో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడుతున్నాడని విన్నా. ఇంత ఏలా ఆ ఎగకుండా రంగనాయి బట్టి నడవంతో శ్రీ అంతయో అతని వల్లేనట. ఈ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి మేజోని కచేరీకి వెళ్ళామా, అక్కడ నాకు అతను వసూలు తాంబూలం ఇచ్చేటప్పుడు రవ్వంత రంగు చేశానమ్మా. ఈ తారులాటంతా దాని ఫలితమే. అసలు ఇదేం చూసావు, అరగంటలో 6 కాసులు అర్పించినాడే. రుచి తగిలిందన్నమాట. అందుట్లో నీ చేయి సామాన్యమాట. నీ చేయి తగిలితే ఎర్రనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్టేగా. సరిగానమ్మా పొద్దున అనంగా బజార్కి వెళ్ళింది. చిన్నమ్మాయి చిత్త రాలేదేమే, ఏం చేస్తుందో ఏమో. అమ్మా ఆ రామ్మ రా, ఇక్కడ రాజకీయం జరగట్లా, రాజ్యాంగం సవరణ జరగట్లా. ముగ్గురు కలిసి 3 ముక్కలు ఆడుకుందంట. ఏంది ఏమైంది? ఏమైంది? నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను బజార్ పంపొద్దని? పంపిస్తే ఏమైంది? నువ్వు నన్ను బజార్ పంపించావా? ఈ ఊరు కూరలందరూ నన్ను చూసి నేను చెప్పను పోమ్మా. వాడేమన్నా అన్నాడేమో చెప్పే. వాడేమన్నా అంటే నా మంచం కూడా కట్టేస్తా, నా సంగతి తెలియదు అనుకుంటున్నాడేమో వాడు. ఈ ఊరు కూరలందరూ నన్ను చూసి చిత్రా అమ్మాయిని చేస్తుంది, చిత్రా అమ్మాయిని అల్లరి పెడుతున్నారే. పెద్దమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా? నన్ను అడిగారంటే వాళ్ళ కాస్తో కూస్తో కామశాస్త్రం గురించి తెలిసి ఉండాలి. ఎవరెవరా నన్ను అడిగింది ఏ కొంచెం అవ్వకూడండి, పూర్తి అడ్రస్ రాసిస్తా. సరేగానమ్మా ఎంతమంది అడిగారే? ఒక్కరా ఇద్దరా ముగ్గురమ్మా? 100 మంది అడిగారే. 100 మంది కాకపోతే 1000 మంది అడగనివే. అయినా ఏనుగుతుండాన్ని ఎంతమంది ముద్దు పెట్టుకునేది అరుగుతుందా తరుగుతుందా? సరే సరే ఇప్పుడు మంచిది. వాళ్ళందరూ కింద పడేశారమ్మా. అసలే కాలేజీ కుర్రలంటే వాళ్ళ ముందు నేను వెనక, నేను ముందు వాళ్ళు వెనక దబ్బీలు పడేసారు. బోర్లుగా పడిపోయారు. బోర్లు పడితే ఎదరు కావాలి మట్టి వెనక ఈపుని ఎందుకు అయింది? అదే నీ అనుమానం. అమ్మా ముందు బోర్లుగా పడి మళ్ళీ ఎల్లికి తిరిగానే. అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలి. నిన్ను ఒక్క గంటే హైక్లాట్ టికెట్ చేద్దామని కూడా బొత్తుగా నువ్వు నేల టికెట్ అయిపోతున్నావు. సరే సర్లే నువ్వు వెళ్ళే సంగతి ఏమైంది? అమ్మా ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరో పెద్ద సుబ్బారావు గారు కొడుకుంటే చిన్న సుబ్బారావు గారే నన్ను చూసి చిత్రా ఇట్రా అన్నారే. ఏంటా అని వెళ్ళానా, కింది నుంచి పైకి, పై నుంచి కిందికి, ఎగదిగా ఎగదిగా చూసారే. అసలే బెత్తరుడు అయిపోయాడా మీ మధ్యవాడు? అమ్మా చిత్ర ఎగదిగా చూశాడా ఏమన్నా చేశాడే? నన్నేం చేయలేదే, లోనికి వచ్చాక నిన్నే చేస్తారంట. వాడు బాబికే వల్ల కాక ఎల్లి హెలపడ్డాడు. ఈడు నన్ను ఏం చేస్తాడు? నాన్నగారు కూడా మన ఇంటికి వచ్చేవారా? పెద్ద కరవబాకి వాడు ఇంటే రావడం అనుకుంటాడు. ఆయన ఒకే ఒక్క మాట అడిగారే. ఏమిటి? చిత్ర అక్క ఏం చేస్తుంది అన్నారు. నువ్వేమని చెప్పావి? మనం తెలియగల వాళ్ళం కదా. ఏమండి అక్క మేడిపోయిన గదిలో చక్కగా ముస్తాబోతుందని చెప్పేశా. ఆ తర్వాత ఏమన్నా చెప్పాడా? అది సరే సర్లే నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊడి పడేసరికి ఊరు కాస్త మాటు మనుగుతుంది. అమ్మాయి పెద్దమ్మాయి ఇలా రమ్మ. పట్టవలసిన చెప్ప పైకి తెలియనది, వెతకపోయింది ఇక కాలికి తగిలినట్టుగా. రావాల్సిన సుబ్బారావు గారు గుమ్మం దాకా వచ్చారు. నువ్వు త్వరగా ముస్తాబు కానీ. అమ్మా ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా. ఇది పాడు వృత్తి కాదమ్మా, ఇది మన కులవృత్తి అమ్మా. కులవృత్తి మానకుర గువ్వల చెన్నాని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా. అమ్మ రంగస్థలిపై బూతులు వాడినా, వేసులకు మూతులు వాడినా చూసే దిక్కుండదు. వయసు ఉండగానే 4 రాళ్ళు సంపాదించుకోవాలి. నా మాట వినమ్మా. నా మనసు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ యందే లగ్నం చేశానమ్మా. నన్నట్టే బలవంత పెట్టకమ్మా. అమ్మా మనసు శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చేయమ్మా, ఆయన చూసుకుంటాడు. శరీరం నాకు వదిలిపెట్టవే, దీని సంగతి నేనింత బాధపడుతూ చెప్తూ ఉంటే నీకు వేళాకోళంగా ఉందటే. అసలు నువ్వు మమ్మల్ని కన్నావా? ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా? కన్న తల్లివా కసాయి దానివే నువ్వు? కన్న తల్లిని పట్టుకొని నువ్వు నన్ను కన్నావా? యాడన్నా తెచ్చి పెంచుకున్నావా?
లేదమ్మా, నీవు నా కన్న కూతురువేనమ్మా. అమ్మా, ఇది మన కులవృత్తి అమ్మా, కులవృత్తి మానుకోకూడదమ్మా. నా మాట వెళ్ళేనా చెప్పమ్మా, ఈ పాడుబుద్ధిని చెయ్యనే బాబు, చెయ్యనే, చెయ్యనే. అమ్మ చిత్ర, అక్క నా మాట ఎన్ని అంటుందో. అయినా నేను ఎవరి కోసమే డబ్బు సంపాదించేది, మీకోసమేగా. అక్కే నా మాట విన్నప్పుడు నేను ఎవరి కోసం బతకాలా, ఎవరి కోసం డబ్బు అమ్మో బతకలేను. వింటానమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తానమ్మా. నువ్వు చచ్చిపోతే మాకు దిగ్గెవరు ఉన్నారే? వింటానమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా. ఇదిగో ఒట్టు కూడా వేస్తాను, పట్టు. ఎందుకే ఏడుస్తావు? ఎందుకే ఏమిటే? అమ్మా, నువ్వు చచ్చిపోతే నా పెళ్ళి ఎవరు చేస్తారు? నాకు దిక్కేవరమ్మా? పెళ్ళి మన ఖర్చు పట్టలేదమ్మా. ఈ మనిషి ఆయన చూసుకొని నా దరిద్రం వదిలిపోద్ది. అయినా నేను ఎందుకు చేస్తానే, మన ప్రభుత్వం వాళ్ళు బజారుకు బ్రాంచ్ స్టాప్ పెట్టి ఈ దేశాన్ని సగమే నాశనం చేసింది. ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను చావను. అక్కను భయపెట్టేయడం కోసం తితికి. అమ్మ చిత్ర, అక్క గదిలోకి వెళ్ళి పక్కేసి మణిపూలు చల్లవే. నీకు దండ పెడతానే, పక్కేనమ్మా, పక్క అసలేనమ్మా. పక్క అయిపోతే పనెట్ట జరిగితే అది కాదే, ఊళ్ళో అందరూ చిత్రపక్కలేస్తుంది చిత్రపక్కలేస్తుంది ఎక్కిరిస్తున్నారు. ఈసారి నిన్నెవరైనా మాట అడిగితే పదవిలో ఉన్నవాడి కంటే పక్కలేసేవాడికే పలుకుబడి పెంచని చెప్పాను. అమ్మా సరే సరే, అది సరేగా. ఈ మొత్తం వద్దమ్మా, నువ్వు త్వరగా త్వరగా చిత్ర, చిత్రవే, ఇలాంటి పాడు కబుర్లు మోసుకురావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానే? నేను అమ్మకి ఏం చెప్పలేదక్క, నిజంగా అస్సలు ఏం చెప్పలేదక్క. అయినా ఏం చేయనక్క, చెప్తే నీ కోపం, చెప్పకపోతే అమ్మ కోపం, మీ ఇద్దరి మధ్య నేను చచ్చిపోతున్నా. నిజమే లేదు, ఇలాంటి పాడు కబుర్లు మోసుకు రాకపోతే అది నిన్ను ఇంట్లో ఉండనివ్వదు. చిన్నపిల్లవు, అందున ఆడపిల్లవు, ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతావు చెప్పు. అయినా నా నుదుటి మీద ఇలా రాసి ఉన్నప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలవే? వెళ్ళు, వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు. చిచ్చి, ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి కదా. కృష్ణ కృష్ణ కనలేవా కృష్ణ కనలేవా మా